బర్త్డేలో పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే విష్ చాలా స్పెషల్ కదా. అలానే నా కొడుక్కి వాళ్ళ నాన్న విష్ అంటే అంత స్పెషల్ అనమాట. నాకు ఇక్కడే అర్థమైపోతుంది. వాడు ఫేస్ చూడగానే హగ్ చేసుకొని హ్యాపీ బర్త్డే చెప్పగానే, అంటే ఎప్పుడూ హగ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఒక్కరోజు స్పెషల్గా అట్లా చెప్పేపాటికే వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, అంటే హ్యాపీతో. ఇంకా నా కొడుకు ఏడుస్తున్నాడు, కొంచెం ఎమోషనల్ అనమాట. సో ఈరోజైతే మా కిషన్ బర్త్డే అనమాట. సో చాలా చాలా పనులు, అన్ని పనులన్నీ చేసుకొని టెంపుల్కి వచ్చాం. టెంపుల్కి వచ్చేపాటికి ఇక్కడైతే పూజారు లేరు, బట్ చాలా అంటే ఒక ఎమోషన్ ఉన్న టెంపుల్ అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే మాకు. సో ఇక్కడికే వచ్చాం, కిషన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చాం. బట్ పూజారు అయితే లేరు, మేమే వచ్చి దండం పెట్టుకొని, మేమైతే పూజ చేయించకూడదు, మాకైతే అంటుందన్నమాట. సో అందుకని చెప్పి మేము పూజ చేయించుకోలేదు. జస్ట్ వాళ్ళకి స్నానం చేయించేసి పిలుచుకొని వచ్చేసాను. ఇంకా దర్శనం చేయించుకొని, ఇంకా కిషన్కి ఏమైనా తింటావా అంటే, ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ఫుడ్ ఎలాంటివి అడిగినా కూడాను వాడు అడిగేది మసాలా దోశ. మసాలా దోశకి మించి ఇంకా వేరే ప్రపంచంలో ఏది టేస్ట్గా ఉండదనే ఫీలింగ్ అనమాట. సో ఏవేవో అడిగి చూసాం, బట్ బెస్ట్ నాకు మసాలా దోశ కావాలన్నాడు. అందుకని మసాలా దోశ కొనిచ్చేసాను అనమాట. హోటల్కి వచ్చేసాము. ఇంకా నేను మా ఆయన అయితే మీల్స్ తీసుకున్నాము. ఇంకా హాసినికి కూడా అదే తినిపించేస్తాను. ఇంకా కిషన్కి మాత్రం సపరేట్ మసాలా దోశ తీసి ఇచ్చాను. అంటే నేను హాసిని కలిపి మీల్స్ తినేస్తాం, ఒక మీల్ మేము తినేస్తాం అనమాట. అందుకని దానికి స్పెషల్గా తీసుకోను. దాని మీద ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చిస్తారు అని చెప్పి నేనైతే ఇంతే తీసుకున్నాను. ఇంకా చపాతీ, పూరి, ఓలిగా ఇట్లా మీల్స్ ఉంటాయి కదా. సో నేనైతే పూరి తీసుకున్నాను. బట్ పూరి నాకంటే ఎక్కువగా హాసినినే తినిందనమాట. అండ్ తనకిష్టమైన డిషెస్లో పెరుగన్నం చాలా చాలా ఇష్టం. హాసినికి పెరుగన్నం ఉంటే చాలు, ప్రపంచంలో ఇంకెట్లాంటి డిష్ పెట్టినా కూడాను పెద్దగా ఇష్టపడదనమాట. సో ఇంకా తనైతే తింటుంది, అంటే ఎలా ఎంజాయ్ చేస్తూ తింటుందా అని చెప్పి నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను. చాలా ఇష్టం పెరుగన్నం అంటే. ఇంకా వీడికి మసాలా దోశ ఉంటే చాలు, ఇంకేమీ వద్దన్నట్టు. చూస్తూనే పిల్లలు ఎంత పెద్దగా అయిపోతున్నారు. అప్పుడే నా అంటున్నాడు నా కొడుకు. ఏంటో టైం అలా ముందుకు గడిచిపోతుందో, లేకపోతే పిల్లలే అంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారో తెలియదు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే కిషన్. ఇలానే హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ మంచిగా చదువుకోవాలి, మంచిగా నువ్వు అనుకున్న కళలన్నీ నిజమవ్వాలి, పేరెంట్స్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకు. సో ఇంతే అనమాట. హెల్దీగా వెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా విష్ చేసేయండి నా బాబుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.